హాయ్ వెల్కమ్ టు కిరణ్ టీవీ. కిరణ్ టీవీ ప్రజాయాత్ర 15 రోజుల పాటు దిగ్విజయంగా నడిచింది. దీనంతటికీ మీ ఆదరాభిమానాలే కారణం. ముఖ్యంగా నేను ఈ విషయంలో ఒకరిద్దరికి నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఈ కిరణ్ టీవీ ప్రజాయాత్ర జరిగిందంటే ఒకరిద్దరు నాకు చేసిన సహాయం, సహకారం వల్లనే అని నేను చెప్పుకోవాలి. వారికి మనస్ఫూర్తిగా, హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. అదే సమయంలో మీకు నేను ఒక చిన్న విన్నపం చేయదలుచుకున్నాను. కిరణ్ టీవీ అనే ఛానల్ ఒక మధ్య తరగతి వ్యక్తులు పెట్టిన ఛానల్. ఒక మధ్య తరగతి జర్నలిస్ట్‌గా నేను 23 ఏళ్లుగా జర్నలిస్ట్‌గా ఉన్నా. బట్ ఏనాడు ఒక చిన్న మచ్చ కూడా లేకుండా పనిచేశా. ఒక నిజాయితీ గల జర్నలిస్ట్‌గా పనిచేశా. ఇవాళ ఒక మహాయజ్ఞం తలపెట్టాం. ఎన్నో ప్రలోభాలున్నా, అటువైపు వైసీపీ నుంచో, తెలుగుదేశం పార్టీ నుంచో ఎన్నో ప్రలోభాలున్నా, ఒక జర్నలిస్ట్, ఒక సీనియర్ జర్నలిస్ట్ ఛానల్ పెడుతున్నాడంటే డెఫినిట్‌గా ప్రలోభాలుంటాయి గదా! సో, ఎన్నో ప్రలోభాలున్నా, ఎన్నో ఒత్తిళ్ళున్నా, ఎన్నో ఇబ్బందులున్నా, పవన్ కళ్యాణ్ గారు అనే ఒక థర్డ్ ఫోర్స్ ఈ రాష్ట్రంలో వస్తేనే సమాజానికి మేలు జరుగుతుందని మనసా వాచా కర్మణ నమ్ముతున్నా నేను. నా నమ్మిక ప్రకారమే, నా సిద్ధాంతం ప్రకారమే ఇవాళ నేను జనసేన పార్టీకి నేను నా వాయిస్ వినిపిస్తున్నా. అనేక వేల మందికి, అనేక సందర్భాల్లో చాలామంది మీరే నా కింద కామెంట్లు కూడా చూడొచ్చు మీరు. చాలామందికి సాంత్వన కలిగించాను. నా వీడియోలు చాలామందికి సాంత్వన కలిగించాయి. చాలామంది బాధలో ఉన్నప్పుడు కూడా నా వీడియోల ద్వారా మళ్ళీ సాంత్వన పొందారు. సో, నా భావజాలాన్ని, పవన్ కళ్యాణ్ గారి భావజాలాన్ని నేను నా ఛానల్ ద్వారా విస్తృతంగా వ్యాప్తిలోకి తీసుకొస్తున్నా. ఈ క్రమంలో నేననేవాడిని ఎన్నికల వరకు, ఫలితాల వరకు గట్టిగా పోరాడాల్సిన అవసరం ఉంది. ఈ మహాయజ్ఞాన్ని మరింత దిగ్విజయంగా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఒకళ్ళిద్దరి సహాయం, సహకారంతో ఇవాళ నేను ఒక 15 రోజులు కిరణ్ టీవీ ప్రజాయాత్ర మంచిగా చేయగలిగాం. కానీ ఫర్దర్‌గా ముందుకెళ్ళాలంటే మనకు ఆర్థిక అవసరం ఉంటది. అంటే మనం అడుగు ముందుకేస్తే, అడుగు బయట పెడితే డబ్బుతోనే పని. సో, ఇవి నాలాంటి ఒక మధ్య తరగతి వాడికి అది ఖర్చు పెట్టుకోవడం చాలా పెద్ద ఖర్చుగా నాకు అనిపిస్తుంది. ఈ క్రమంలో నా ఛానల్ వేదికగా మీరందరూ గూడా పవన్ కళ్యాణ్ గారికి ఏదో ఒకటి నా వంతు ఏదైనా చెయ్యాలి అని మీరు అనుకుంటే గనక, నా మీ వంతుగా మీరు నాకేమైనా ప్రకటనల ద్వారా రెవెన్యూ జనరేట్ చేసివ్వండి. ఉట్టినే ఏమొద్దు. ఏదైనా ప్రకటనల ద్వారా మీకు వ్యాపారం ఉండొచ్చు, మీ మిత్రులకు వ్యాపారం ఉండొచ్చు, మీ సన్నిహితులకు వ్యాపారం ఉండొచ్చు, మీ బంధువులకు వ్యాపారాలు ఉండొచ్చు. రియల్ ఎస్టేట్ అనుకోండి, ఏదైనా ప్రొడక్ట్‌లు అనుకోండి, ఏదైనా షాప్ అనుకోండి, ఇలాంటివి ఏదో ఒకటి. సో, మీకు నేను ప్రచారం కల్పిస్తాను. నాకు మీరు రెవెన్యూ తద్వారా నాకొస్తుంది. ఆ రెవెన్యూ నాకు ఈ మహా యజ్ఞాన్ని ముందుకు తీసుకెళ్ళటానికి ఉపయోగపడుతుంది. కిరణ్ టీవీ వేదికగా మీరు నాకు వ్యాపార ప్రకటనలు ఇస్తారని నేను భావిస్తున్నా. కిరణ్ టీవీ, కిరణ్ టీవీ న్యూసు, కిరణ్ టీవీ భక్తి, కిరణ్ టీవీ స్పిరిచ్యువల్, అలాగే కిరణ్ టీవీ లైఫ్, కిరణ్ టీవీ అగ్రికల్చర్ కూడా ఉంది. ఈ ప్లాట్‌ఫామ్స్‌లో 7,00,000 మంది సబ్‌స్క్రైబర్లు అన్నిటికి కలిపి ఉన్నారు. ఈ ప్లాట్‌ఫామ్స్‌లో మీరు అడ్వర్టైజ్ చేసుకోవచ్చు. అగ్రికల్చర్ ప్రొడక్ట్ అంటే అగ్రికల్చర్‌లో అడ్వర్టైజ్ చేయొచ్చు. స్పిరిచ్యువల్ ప్రొడక్ట్ అంటే స్పిరిచ్యువల్ ఛానెల్‌లో మీరు ఆ ప్రకటనలు ఇవ్వచ్చు. అలాగే ఇంకేదైనా కిరణ్ టీవీలో, కిరణ్ టీవీ న్యూస్‌లో గూడా ఇంకా ఇతరత్ర వ్యాపార ప్రకటనలు ఇవ్వచ్చు. సో, మీ వ్యాపార ప్రకటనల ద్వారానే నేను మనుగడ సాగించగలుగుతానన్నది మీరు జ్ఞప్తికుంచుకోండి. మీరు చేసే సహాయం అది మీకు, మీరు ఇచ్చే ప్రకటన అది మీకు ప్రచారం కల్పిస్తుంది. అదే సమయంలో నాకు కూడా ప్రాణవాయువులాగా అది నన్ను మరింత ముందుకు తీసుకెళ్తుంది. కాబట్టి దయచేసి మీ అందరికీ వినమ్రంగా నేను అడుగుతున్నదేంటంటే, కిరణ్ టీవీ ద్వారా మీ వ్యాపార ప్రకటనలు ఇవ్వండి. కింద నేను ఒక నంబర్ ఇస్తాను. ఆ నంబర్‌కు మీరు కాల్ చేయండి. కాల్ చేసి ఫర్దర్‌గా మీ ప్రొడక్ట్ ఏంటి, మీకెలాగ నేను సహాయపడగలుగుతాననేది మాట్లాడండి. తద్వారా మనం ముందుకెళదాం. మీరు విన్ విన్ సిట్యుయేషన్ ఇది. ఉచితంగా నాకెవరు సహాయం చేయమని కూడా నేను అడగట్లా. విన్ విన్ సిట్యుయేషనే నేను అడుగుతున్నా. మీ ప్రకటన నా దాంట్లో వస్తుంది. తద్వారా నాకు రెవెన్యూ వస్తుంది. దయచేసి మరొక్కసారి మీరందరూ ఆలోచించండి. నేను మరింత ముందుకెళ్ళాలి అంటే ఈ ఈ మహాయజ్ఞాన్ని కొనసాగించాలంటే మీ అందరి సహకారం తప్పనిసరి. ధన్యవాదాలు.